ప్రభుత్వ వసతి గృహంలో బాలికలను ఎలుకలు కొరికిన ఘటన వికారాబాద్ జిల్లా నవాబ్పేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో చోటు చేసుకుంది. గత నెల 22న నలుగురిని, అదేవిధంగా 27న మరో నలుగురిని ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలపై ఎలుకలు దాడి చేశాయని, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వసతి గృహాలు ఎంతో మెరుగైన సేవలు అందించాయని, తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వసతి గృహాల్లో అనేక సమస్యలు చోటు చేసుకుంటున్నాయని, ఇప్పటికైనా కానీ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించి తమ పిల్లలను ఎలుకల బారి నుంచి రక్షించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మంచినీటి బిల్లులు కట్టాలంటూ తమను వేధిస్తున్నారని మహిళలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఘటన వికారాబాద్ జిల్లా కొత్తపల్లిలో చోటు చేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఉచితంగా తాగునీరు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వము అప్పటి 9 సంవత్సరాల నుంచి బిల్లులు కట్టాలంటూ మున్సిపల్ అధికారులను పంపించి తమను వేధిస్తున్నారని అదనపు కలెక్టర్ లింగానాయకి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో ఇంటింటికి ఉచితంగా తాగునీరు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటి బిల్లులు కట్టాలంటూ తమను వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.